యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరి కల్వరి మీద చనిపోయాడు. ఆయన కల్వరి మీద నీ కొరకు మరి నిన్ను రక్షించడానికి రక్తమును కార్చాడని నమ్ముతున్నావా? ఆయన నీ కొరకే సమాధి చేయబడ్డాడని నమ్ముతున్నావా? మరి ఆయన తిరిగి 3వ దినమున లేపబడ్డాడని నమ్ముతున్నావా? మరి ఆయన తిరిగి 2వ రాకడలో నీ కొరకు వస్తున్నాడని నమ్ముతున్నావా? మరి నిన్ను వధువుగా స్వీకరించడానికి దేవుడు ఈ కాలానికి ఒక వర్తమానం ప్రవక్త గ్రంథం ద్వారా పంపబడిందని నమ్ముతున్నావా? మరి కాలం యొక్క వాక్యం ద్వారానే నువ్వు రూపాంతరం చెందుతావని నమ్ముతున్నావా? మరి జీవిత కాలం కూడా నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటావా? కాపాడుకుంటే దేవుని నిత్య జీవ కిరీటాన్ని ధరింపజేస్తాను. మరి నేను నీ పాప క్షమాపణ కొరకు మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదివి ఆ వాక్య భాగం ప్రకారము శైలు అనేటువంటి సిస్టర్ గారికి బాప్తిజం ఇద్దాం. ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని. అపోస్తుల కార్యము 2:38 మన లేఖనం చదువుకుని ముందు కొనసాగిస్తున్నాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును అను వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానములు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు ఉంచుకొనిరి. చదవడం వాక్యం ప్రభు దీవించునుగాక. మరి శైలు, మరి నేను నీకు ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాను. మరి ఈ రోజు నుండి నీవు సహవాసంలో చేర్చబడుతున్నావు. మరి ప్రభు యొక్క రొట్టెలో భాగస్థురాలు అవ్వాలి. మరి అనుదినము జరిగే చర్చ్ కార్యక్రమాలు అటెండ్ అవ్వడానికి నిన్ను సిద్ధపరచుకోవాలి. సరేనా? మరి నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము నేను నీకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఇచ్చినటువంటి అధికారం చొప్పున శైలు అనేటువంటి సహోదరికి నేను ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాను.